అని అనుకున్నారు. బట్ ఎవరో సజెషన్ మేరకు వాళ్ళొక సైకాలజిస్ట్ దగ్గరికెళ్తే, వాళ్ళు కౌన్సెలింగ్ చేసి, అందరిని బయటికి పంపించేసి, ఆ అమ్మాయిని ఒక్క అమ్మాయి దగ్గరే కూర్చోబెట్టి, అతను ఎవరైతే కౌన్సిల్ చేశారో ఆయనేమడిగారంటే, "నీకు ఎగ్జామ్స్ ప్రెషర్ ఉందా?" అని అడిగారు. ఒకటే ఒక క్వెషన్. సో, లేదు అన్నది. "నిజంగా చెప్పు నీకు ఎగ్జామ్స్ ప్రెషర్ లేదు అంటే, నీకు ట్రీట్మెంట్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఒకవేళ నిజంగా ఇట్లాంటి ట్రీట్మెంట్స్ ఉంటే మేము ఎలక్ట్రిక్ షాక్స్ అవన్నీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటది. సో, అవన్నీ నువ్వు గో త్రూ అవ్వాల్సిన అవసరం లేదమ్మా." తనప్పుడు ఫైనల్‌గా అడ్మిట్ జేసింది. నాకు ఎగ్జామ్స్ గురించి భయమేస్తుంది. నాకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. సో, ఇట్లాంటివి గూడా చూజ్ చేసుకుంటారు చాలామంది. సో, అది అవును. నిజంగా ఏంటి అన్నది మనం అర్థం చేసుకొని, నెగెటివ్ ఎనర్జీ అంటే మనం నెగటివిటీని చూడు ఇప్పుడు ప్రతి నెగటివిటీకి ఒక సైన్స్ బ్యాకింగ్ అప్ ఉంటది. అవును. ఓకే. ఇంట్లో గోడలు చెమ్మ పడుతున్నాయి. ఓకే. దట్స్ ఎ నెగెటివ్ ఎనర్జీ. అంటే ఏంటి? ఏదో ఆ గోడ ఏదో రోజు కొలాప్స్ అవుతది. కదా! అంత ఓకే. చెమ్మ పట్టేసిన గోడను మనం వదిలేయాలి. అదొక నెగెటివ్ ఎనర్జీ. ఇంట్లో దుమ్ము ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే, ఇంట్లో దుమ్ము నెగెటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తది. ఎట్లా చేస్తది? ఆ దుమ్ము పీల్చడం వల్ల డస్ట్ అలర్జీస్ వస్తాయి. దాని తర్వాత రకరకాల రీజన్స్ వస్తాయి. అవును. కాబట్టి పాజిటివ్ ఎనర్జీ ఏంటి? మనం సాంబ్రాణి ఏసినప్పుడు అవును. అందరికి ఒక మంచి ఫీలింగ్ వస్తది. అవును. ఎందుకంటే, మన నోస్‌కి, మన బ్రెయిన్‌కి కనెక్షన్ ఉంటది కాబట్టి, సాంబ్రాణి, గుగ్గిలం, ధూపం వేస్తే మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తదంటారు. అవును. అది పీల్చగానే మనకేంటంటే, మన బ్రెయిన్‌కి ఒక సిగ్నల్ ఎళ్తది. ఇట్స్ నైస్ స్మెల్ గదా! కదా! అప్పుడు నీకొకలాంటి ఆటోమేటిక్‌గా ఒక హ్యాపీ ఫీలింగ్ వచ్చేస్తది. అవును. సో, యూ ఫీల్ పాజిటివ్. అప్పుడేమనిపిస్తది? సాంబ్రాణి ఎయగానే మా ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ అంతా పోయి నిజంగానే అవును. డెఫినిట్‌గా యెస్. నెగెటివ్ ఎనర్జీ. కరెక్ట్ మ్యామ్. ఇజంట్ ఇట్? అవును. సో, ఇట్లాంటి థాట్ ప్రాసెస్‌లో ఉంటాం. ఓకే.